వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కాలి ముందుంచనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి విజయ్ లాగ్స్కి వెల్కమ్. ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళైతే మా ఛానల్లో వెళ్ళి చూసేయండి. ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా, మమ్మీది మరిది గారిది ఒకటే రోజు బర్త్డే అని చెప్పి. మా మరిది గారి బర్త్డే సెలబ్రేషన్స్ అంతా చూపించేసాను కదా ఫస్ట్ పార్ట్లో అంతా. మా మరిది గారి బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటనేది అన్నీ చెప్పాను. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్లో మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటనేది మొత్తం చూసేయండి. సింగిల్ 5 అండి, 55 రైట్ రండి. 49 పూర్తి చేసుకొని 50లోకి వస్తుంది. అవును, 50 వస్తాయి ఇప్పుడు. 49 పూర్తి 50లోకి వస్తుంది. కరెక్ట్ 51లోకి వెళ్ళారు. ఇప్పుడు 50 దాటిని 50 హాఫ్ సెంచరీ. వరల్డ్ కప్ కొట్టారు హాఫ్ సెంచరీ. 70 ఏళ్ళే అక్కడ అందరూ 100 లేవా. మా మమ్మీ ఎప్పుడు ఇంత గ్రాండ్గా చేసుకోలేదు అందరి ముందు. ఎప్పుడు ఒకసారి మేమైతే చేసాం. అంత ఇంట్రెస్ట్ చూపించేది ఎప్పుడైనా చేస్తారంటే వద్దు వద్దు సిగ్గుపడుతూ ఉంటుంది అల్లుడి ముందు ఎందుకు అని చెప్పి. ఈసారి మాత్రం బలవంతం చేసి చేసుకో అమ్మాయి బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇద్దరు అల్లుడను అత్త ఇద్దరు కలిసి అయితే చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మమ్మీ అయితే. అసలు అందరి ముందు సిగ్గుపడిపోతుంది. ముందు కేక్ కట్ చేయాలన్నా సరే ఇంకా తనొక్కటే కేక్ కట్ చేయకుండా మనవరాల్ని చుట్టూ చేర్పించుకొని వాళ్ళందరితో కేక్ అయితే కట్ చేయించుకుంది. అవునండి, ఆయనకి 120 వస్తాయి. ఈ సంతోషాలు ఈజీ అంటే తెలుగు తినిపించరా.
नरेश काला दोनों के कार्ड है आरती है వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కలి ముందుంచనా పూల మేఘాలు పుణ్య భోగాలు నీ చేతి కందించనా మా అక్క నా దృష్టిలో మాత్రం నా బంగారం సుఖంగా ఉండండి తాగే many happy returns every day. కాకా ఇక్కడ సాంగ్స్ వేసుకొని ఇక్కడ లేడీస్ వరకే డ్యాన్స్లు అయితే వేస్తున్నాం. జెంట్స్ అయితే వాళ్ళ హడావుడి వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి. వాళ్ళైతే బయటకి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారా మేము ఎలా స్టెప్ వేస్తున్నాం, వసే రావాలమ్మ సాంగ్ వేస్తుంటే తను కూడా మేము అక్కడ ఎలా చేస్తున్నాం అలా చేస్తుంది మా చెల్లెళ్ళ పాప. ఇంకా నైట్ డిన్నర్ కూడా అక్కడే చేసేసాం. డిన్నర్ నైట్కి అయితే ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ చేసుకున్నాం కదా, తెప్పించారు కదా. నైట్కి వచ్చేసి ఇంకా మటన్ కర్రీ, వైట్ రైస్, ఇంకా కొంచెం బిర్యానీ అయితే ఉంది. ఇంకా మేము నాన్ వెజ్ తినని వాళ్ళకైతే పుల్కాస్ అవన్నీ అయితే ఆర్డర్ చేయించాం. ఇంకా అందరం అయితే తినేసి ఇంకా అది అరిగే వరకు అయితే డ్యాన్స్లు అయితే వేస్తున్నాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు దాకా వీడియోస్ మీరు చూసుంటారు కదా, కంపల్సరీ డ్యాన్స్లు కానీ రాని వాళ్ళకి కూడా మేము మరీ లాగి మరీ వేపిస్తాం అందరినీ. ఇంకా నవ్వుకొని డ్యాన్సులు, కొంతమంది డ్యాన్స్లు వేస్తుంటే ఒక పక్క కూర్చొని చూస్తున్నారు అందరూ, చిల్డ్రన్స్ అందరూ. ఇంకా జెంట్స్ అయితే లేరని చెప్పాను కదా, పిల్లల వరకు కూర్చున్నారు. కొంతమంది డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, కూర్చొని చూసేవాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ మా లేడీస్ గ్రూప్ క్వీన్స్ అంటాం మా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్ అన్నమాట ఇది. అందరు డ్యాన్సులు చేసేసాం కదా, ఇంకా ఏదైనా గేమ్స్ ఆడదాం, ఇంకా డ్యాన్స్లేనా అని చెప్పి నెక్స్ట్ గేమ్ అంటే ఇంకా మెయిన్ లేడీస్ గుర్తొచ్చే గేమ్ వచ్చేసి ఇదే చైర్స్ గేమే. ఇంకా అందరూ నేనైతే సెకండ్ రౌండ్లో వచ్చేసి నేను కూర్చుందా అనే లోపల మా వదిన వచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళు అలాగా అవుట్ అవుతూ లాస్ట్కి ఎవరు గెలిచారు అనేది, ఈ లాస్ట్ వీళ్ళిద్దరే మిగిలారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే అవుతారు. అంటే మా మమ్మీ అను వాళ్ళ మమ్మీ ఇద్దరు సిస్టర్స్ అనమాట, పెద్ద నాన్న కూతురు అలాగా. ఇంకా ఒక సిస్టర్ అయితే గెలిచింది. कार्तिक जरा सरकता नहीं मेरे पाँव में पड़ेंगे नीचे बंदी दे फ्रंट बैक फ्रंट फ्रंट बैक जंप फ्रंट फ्रंट बैक बैक फ्रंट ये इसको अंदर मुड़ी लगा सर ये लेफ्ट राइट पे रखे अरे की नेक्स्ट में बैक जीते शुरुआत स्विमिंग पूल में उतरना फ्रंट इधर को खड़े ना लेफ्ट लिफ्ट వచ్చి लेफ्ट ఏ ముందే ఇవర్ చెప్పలేదు కదా నువ్వు ఏ అయింది అరే సర్ కొత్తగా పోయింది బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ జంప్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ बू फ्रंट बैक फ्रंट खड़ गया केक खड़ गया बैक बैक पुलू भी खड़ गया सेंटर सॉरी बैक 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 जंप फ्रंट आगे को ध्यान आ जल्दी जल्दी हो जाना
మాధవి గెలిచిందా? పార్ట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది నైట్. ఇంకా అందరం బాయ్ మాది కాదు బ్యాగ్ ఇదే మాది. పదండి పదండి. ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేసాం. గేమ్స్ ఆడి డ్యాన్స్లు వేసేసి లేడీసే ఎక్కువ ఎంజాయ్ చేసాం. జెంట్స్ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాడదులేండి. ఇంకా మేము తినేసి ఇంకా మేము డ్యాన్స్లు కానీ అన్నీ వేసిన తర్వాత మాదంతా అయిన తర్వాత వీళ్ళైతే అప్పుడు వచ్చారు. వాళ్ళు కూడా నైట్ డిన్నర్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళే ముందు కూడా మా మీటింగ్ అయితే ఆగదనమాట. మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సరదాగా. అలాగా ఆ రోజంతా మార్నింగ్ నుంచి మేము అక్కడికి ఎంటర్ అయింది 12-1 అయింది అనుకుంటా ఆఫ్టర్నూన్. అప్పటి నుంచి మేము వెళ్ళే వరకు కూడా నైట్ 11 అయింది మేము వెళ్ళే టైము. ఆ టైం వరకు మేము నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏదో ఒకటి మాటలు వస్తూనే ఉంటాయి. నలుగురు చేరితేనే ఎన్ని మాటలైనా గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఏదైనా ఫంక్షన్ ఇలా మీట్ అవుతాం ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఎప్పుడు వస్తుంది ఆ రోజు, ఎప్పుడు వెళ్తాం, అందరినీ మీట్ అవుతాం, ఎలా సరదాగా స్పెండ్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. అయిపోయింది అంటే ఆ డే అయ్యో అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఇంకా అందరూ ఇంకా అలసిపోయారు. ఇంకా అందరూ కూర్చున్నారు ఇక్కడ. కొంతమంది మాట్లాడుకునే వాళ్ళైతే మాట్లాడుకున్నా. ఇంకా అందరూ మాట్లాడుకొని ఏం పోసేయాలి కూరలో నీళ్ళు పోసేయి, ఇది మటన్ నెయ్యి పోసేయి. ఏది క్లాత్ ఇవ్వండి. మీరేనా చేస్తుంది వంట? గుంటూరు నుండి వచ్చాడు అత్త బర్త్డేకి అల్లుడు తమ్ముడా అక్క అయ్యో ఒక తమ్ముడు ప్లస్ అల్లుడు వంట చేస్తుంది ఈరోజు స్పెషల్. ఇక్కడ దబ్రా క్లీన్ చేస్తుంది. బర్త్డే అమ్మాయి దబ్రా క్లీన్ చేసుకుంటుంది. పాప ఈరోజు పుట్టినా సరే మా మమ్మీకి రెస్ట్ లేదు. ఓనరు ఆమె. తన గురించి మేము బిర్యానీ తింటున్నాం. స్వయహస్తాలతో వండి పెడితే ఆ టేస్ట్ వేరే కదా. ఆమె వండుతానంది, మమ్మల్ని ఎవరు రావద్దండి. ఆ వంట నేనే చేసి నా చేతులతో స్వహస్తాలతో వండి పెడతాను, అప్పుడే నాకు తృప్తి అని చెప్పింది. ఈవినా విల్లా దగ్గర నుంచి మేము వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది. అక్కడ నుంచి 11-11:30కి బయలుదేరాం. మా ఇంటి దగ్గరే ఆ విల్లా. ఒక ½ అన్ అవర్ పట్టిద్ది ఇంటికను ఆ విల్లాకి. ఇంకా అక్కడి నుంచి వచ్చి అప్పుడే పడుకోం కదా, ఫంక్షన్ మాటలు ముచ్చట్లు అవి మాట్లాడుకొని మమ్మీ కూడా వచ్చింది ఇంటికి. మమ్మీ, మా సిస్టర్, రెండో సిస్టర్ అందరూ వచ్చి కొంతసేపు మాట్లాడుకొని మేమందరం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని పడుకునేసరికి నైట్ 1-2 అయింది. మార్నింగ్ లేవలేకపోయాం. అలాగే లేచి మార్నింగ్ 9కి లేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకుంది మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్. చికెన్ ఫ్రై. ఒక ట్రిప్లో చిల్డ్రన్స్, ఇంకా పెద్దవాళ్ళు, జెంట్స్, నెక్స్ట్ ఏమో రిలేటివ్స్ లేడీస్ వచ్చారు కదా, వాళ్ళ వరకు అయితే కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ ట్రిప్లో అయితే మేమందరం కూర్చుందాం అని చెప్పి అప్పటికి ఇంకా నేను మమ్మీ ఇంకా అయితే తినలేదు. నెక్స్ట్ ట్రిప్లో మా సిస్టర్ వాళ్ళైతే కూర్చున్నారు. మా అత్తయ్య, మా సిస్టర్ వాళ్ళు. ప్లేట్ ఇచ్చేసాను, జెంట్స్ వరకు ఇచ్చేసాను అనుకో, ఇంతలోపు నెక్స్ట్ ఏమో లేడీస్కి ఇవ్వచ్చు. పైన రూమ్లో ఉన్నాను. ఇదే ముగ్గురికి ఇచ్చేస్తాం, మామయ్యకి, డాడీకి, బాబాయ్కి ఇచ్చేస్తే అప్పుడు నెక్స్ట్ పైకి కెమెరా తీసుకున్నాను.
మనస్వి బాగుందా బిర్యానీ? బాగుందా లేదా? నా పేరేంటి? మనస్వి అని పేరు. మేము ఇంకా లాస్ట్లో కూర్చున్నాం. అందరు లంచ్ అయితే అయిపోయింది. జెంట్స్ ఏమో పడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ మేము తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాం. ఇంకా ముచ్చట్లు చెప్పుకోలేదు. వంట తినడం వరకే అయింది, ఇంకా ముచ్చట్లు అవ్వలేదు. అయిపోతే అప్పుడు అమ్మాయి అని కూర్చుంటా. వచ్చిన రిలేటివ్స్ని రిసీవ్ చేసుకుంటే ఫస్ట్ అదే హ్యాపీనెస్. ప్లేట్ ఏది? నేను లెగుస్తా తర్వాత నేను అట్లా కూర్చుని ఉంచుంటాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత లేడీస్ అందరు కూర్చొని అయితే ముచ్చట్లు అయితే వేసాం. నేను శారీస్ బిజినెస్ చేస్తాను కదా, కొంతమంది లేడీస్ వచ్చారు కదా మా రిలేటివ్స్, వాళ్ళు లేడీస్ అందరూ శారీస్ అన్నీ చూశారు. కొంతమంది తీసుకునే వాళ్ళైతే తీసుకున్నారు శారీస్. కొంతమంది జెంట్స్ అయితే పడుకునే వాళ్ళు పడుకున్నారు. కొంతమంది జెంట్స్ అయితే కేక్ మేమే తెప్పించాం ఆ రోజు. నెక్స్ట్ డే కేక్ కట్ చేసింది. వద్దు అంది ఆ రోజు. లేదులే ఈరోజు కూడా కేక్ కట్ చేసుకో, మార్నింగ్ అందరూ వచ్చారు కదా అని చెప్పి. ఇంకా కొంతమంది రిలేటివ్స్ వచ్చారన్నాను కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా 1 డే బిఫోర్ బాగా ఆడి ఉన్నారు కదా, అందరూ అలసిపోయే ఉన్నారు. ఆ రోజు కూడా విల్లాకి వచ్చారు కదా, ఇంకా అందరికైతే నిద్ర వచ్చేస్తుంది అనుకుంటా, అందరూ వెళ్ళిపోయారు. ఆ టైం మేము కేక్ కట్ చేసిన టైం వచ్చేసి 6 to 7 అనుకుంటా. ఆఖరికి మా డాడీ కూడా వెళ్ళిపోయారు. 2 days నుంచి ఇక్కడే ఉన్నాను, ఇంకా నాకు బిజీ, ఇంకా బిజినెస్ చూసుకోవద్దా అని చెప్పి మా డాడీ కూడా వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డాడీ వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికైతే కేక్ అయితే కట్ చేయించాం. అప్పటికే కేక్ ఆర్డర్ పెడితే రాలేదు చాలాసేపటి వరకు. మా పిన్నోళ్ళ అబ్బాయి ఆర్డర్ పెట్టాడు, చాలా లేట్ అయిపోయింది ఆ కేక్ వచ్చేసరికి. అప్పటికి కూడా ఉన్నారు డాడీ 1.5 hour ముందు. ఇంకా నాకు టైం అయిపోతుంది, నాకు పని ఉందని చెప్పి డాడీ అయితే వెళ్ళిపోయారు ఇంటికి. గుంటూరు అయితే వెళ్ళిపోయారు. నువ్వు బ్యాక్ నుంచి రా మమ్మీకి అని చెప్పి ఆయన అయితే వెళ్ళిపోయారు. మా మరిది గారు కూడా లేరు. మా ఫస్ట్ చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి పాపకి. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ. చీర
పుట్టింటి పట్టు చీర తెచ్చారు మా మావయ్య చింతలాగా మా మమ్మీకి. పోతావా బాబు పోతా అదే స్పెషల్. మా మమ్మీకి కేక్ కట్ చేసింది కదా, 2 కేక్స్ కూడా రెడ్ కలర్లోనే వచ్చినాయి. అందరు అక్కడేమో కామెంట్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, 2 కూడా రక్త సంబంధికులే అందరు ఉన్నారు కదా, దాన్ని బట్టి 2 కూడా రెడ్ కలర్లో వచ్చుంటాయి అని చెప్పి కామెంట్స్ అయితే చేసుకుని నవ్వుకున్నాం మేము. 1 డే బిఫోర్ నైట్ కేక్ కట్ చేసింది కదా, అప్పుడు కూడా రెడ్ కలర్ కేకే, ఒకసారి గమనించండి. సెకండ్ డే కూడా రెడ్ కలర్ కేకే వచ్చింది. చీరల ఎవరికి ఆ చీరలు సేల్ అవ్వాలి. ఓకే వీడియోగ్రాఫర్కి క్లియర్గా ఇస్తే నేను తీస్తా, ఉంది తర్వాత వీడియో సరిగ్గా రాలేదంటే ఇంకా నా బాధ్యత కాదు. మీ చెల్లె ఎవరు ఇంకో చెల్లి ఇంకా ఎవరు అయ్యో ఇంకో చెల్లి, ఇంకా అన్ని చెల్లిలే కానీ తమ్ముళ్ళు అన్నయ్య ఎటు చేసిందా అక్క చెల్లి ఉన్నాడు కాడు తమ్ముడు. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ. మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే మమ్మీ గుంటూరు అయితే వెళ్ళిపోతుంది. మా సిస్టరు, మా ఇంకో మరిది, మా సిస్టర్ సెకండ్ సిస్టర్ వాళ్ళు ఏమేమో గుడివాడ అయితే వెళ్ళిపోయారు. మా పిన్ని ఏమో వెళ్ళిపోయింది. ఇంకా ఇంకో సిస్టర్ అందరు అయితే వెళ్ళిపోయారు. మా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. అందరూ ఉండి ఉన్న చుట్టాలు ఒకేసారి అందరు వెళ్ళిపోతే చాలా బోర్ అనిపిస్తుంది హౌస్ అంతా. మా 2 పిల్లలు కిందే నుంచున్నారు, అందరు వెళ్ళిపోతున్నారు కదా, అందరికీ బాయ్ చెప్పుకుంటూ. అది ఫ్రెండ్స్ మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.